హలో అండి. ఈరోజు మనం ఇంట్లోనే డీటాన్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. లాస్ట్ టైం మనం సున్నిపిండితో సోప్ ప్రిపేర్ చేసాం కదా. సో ఇప్పుడు డీటాన్ సోప్ అండి. దీనికి ఒక 2 to 3 టొమాటోస్ నేను యూజ్ చేస్తున్నాను. చిన్న సైజ్వి. మీ దగ్గర పెద్ద సైజ్ అయితే మాత్రం ఒక పెద్ద టొమాటో, మీడియం సైజ్ అయితే ఒక 2 తీసుకోండి. అలానే ఒక చిన్న సైజ్ ఆలు తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 kg సోప్ బేస్. ఈ 1/2 kg సోప్ బేస్తో మనకి కరెక్ట్గా 6 సోప్స్ వస్తాయండి మన దగ్గర ఉండే సోప్ మౌల్డ్స్కి. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 3 to 4 యూజ్ చేయొచ్చు దీనికి. అలానే మనకి మంచి అరోమా స్మెల్ కోసము రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అలాగే అలోవెరా జెల్. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకుందాము. ఈ సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఈ గిన్నెలో వేసుకొని మనం ఈ గిన్నెని తీసుకెళ్ళి ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, వాటర్ పోసుకొని ఆ వాటర్ మీద పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనం ఇది డబుల్ బాయిల్ మెథడ్లో దీన్ని మెల్ట్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టామంటే అది మొత్తం మాడిపోతుంది. సో మనం ఇది డబుల్ బాయిలర్ మెథడ్లోనే దీన్ని మెల్ట్ చేస్తాము. ఈ లోపల ఆలు అండ్ టమాటో మనం మిక్సీకి వేసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నాము. మీకు ఫ్రెష్ అలోవెరా కానీ దొరికితే ఈ టొమాటోతో పాటు ఆ ఫ్రెష్ అలోవెరా కూడా మీరు మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చండి జ్యూస్ తీసుకొని. నా దగ్గర ప్రజెంట్ లేదు, సో నేను అలోవెరా జెల్ యూస్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి సోప్ బేస్ బాగా మెల్ట్ అవుతూ ఉంది. మనకి దీనికి ఒక 5 to 10 minutes టైం పడుతుందండి ఇది మెల్ట్ అవ్వడానికి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగా మెల్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని చెప్పాము కదా, అవి నేను ఒక 3 ఇందులో వేస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, చిన్నగా హోల్ పెట్టుకొని మనం స్క్వీజ్ చేస్తామంటే అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా అన్నమాట. అలా క్యాప్సూల్ అయితే వేసేయొద్దు, దీన్ని ఇలా మాత్రమే వేయాలి. చూసారు కదా, దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఆలు జ్యూస్, తర్వాత టొమాటో జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. మనకి ఆలు అండ్ టొమాటో స్కిన్ డీటానింగ్కి బాగా యూజ్ అవుతాయండి. నార్మల్గా మనకి రోజు అంత టైం ఉండదు కదా, ఆలు జ్యూస్ తీసుకొని లేకపోతే టమాటో జ్యూస్ తీసుకొని అప్లై చేసుకొని అంత టైం యూజువల్గా ఉండదు కాబట్టి నేను ఇలా సోప్లో వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. మనకు అది ఇంట్లో పట్టించుకున్న పసుపు అండి. సో నేను ఏమీ టెన్షన్ లేకుండా యాడ్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ మీరు బయట కొనుక్కున్న పసుపు అలాంటిది అయితే మాత్రం మీరు స్కిప్ చేయండి, నేనైతే ప్రిఫర్ చేయను. మీ దగ్గర ఇన్ కేస్ సాఫ్రాన్ అలా ఏమన్నా ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక 3 to 4 స్పూన్స్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను ఇందులో. సో మనకి అలోవెరా కూడా మన స్కిన్కి చాలా మంచిది. సో యాడ్ చేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 1/2 స్పూను రోజ్ వాటర్ వేస్తున్నానండి, జస్ట్ స్మెల్ కోసం అంతే. మీ దగ్గర ఏదైనా టీ ట్రీ ఆయిల్ ఇట్లాంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సోప్ని తీసుకొచ్చి మౌల్డ్స్లో పోసేసుకుంటున్నాము. నేనైతే ఈ సోప్ మౌల్డ్స్ కింద ఒక ప్లేట్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఇది లిక్విడ్గా ఉంది కదా, ఈ సోప్ మౌల్డ్స్ని పట్టుకొని పక్కన ఎక్కడన్నా పెట్టాలి అంటే కష్టం అవుతుంది, కింద పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఒక ప్లేట్లో పెట్టి పోసేస్తున్నాను. సో ఈ ప్లేట్ని ఇలానే తీసుకెళ్ళి ఎక్కడైనా పక్కన, మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు లేదంటే చేయి తగిలి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, సో అందుకని దూరంగా ఎక్కడన్నా మనం పెట్టుకోవడానికి వీలుగా నేను ఈ ప్లేట్లో పెట్టి ఈ ప్లేట్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు మాకున్న క్లైమేట్కి అయితే బయటనే ఈజీగా ఒక 3 to 4 అవర్స్కి ఈ సోప్స్ మొత్తం బాగా గట్టిగా అయిపోతాయి. ఇన్ కేస్ మీకు బాగా ఎండలు ఉన్నాయి అలా అనుకుంటే మాత్రం ఒక 4 hours తర్వాత ఈ లిక్విడ్ బాగా కొంచెం చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 2 to 3 hours. సో అవి మీకు గట్టిగా నీట్గా సోప్ లాగా మోల్డ్ అయిపోతాయి. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో అది డిపెండ్స్ మీ క్లైమేట్ని బట్టి మీరు అది చూసుకోండి. సో చూస్తున్నారు కదా, ఒక 4 hours తర్వాత నేను దీన్ని
తీస్తే చాలా నీట్గా వచ్చేసింది. మనకి సిలికాన్ మౌల్డ్స్ కదా అండి, సో ఈజీగా వచ్చేస్తాయి. మీకు ఇలాంటివి దొరకకపోతే ఏమైనా చిన్న బౌల్స్లో కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ వేసేసి స్ప్రెడ్ వేసుకొని అలా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నా దగ్గర మౌల్డ్స్ ఉన్నాయి, నేను ఈ మౌల్డ్స్లో వేసుకొని ఇలా చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.